వందనాలయ్యా. ప్రభునందు చేరు వచ్చిన ప్రియ బిడ్డలందరికీ యేసు ప్రభు యొక్క నామమునందు మీ అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈరోజు మరి దైవజనులు రాజపన్న గారు మరి భద్రాచలంలో మరి మందిర విషయంలో మరి వారు పనిలో ఉంటుండగా మరి వాక్య పరిచయం చేయడానికి వారు తెలియజేసినందును బట్టి మరి అనుకోని రీతిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందామండి. దైవ గ్రంథంలో నుండి ఆదికాండం 12వ అధ్యాయం 1 వచనం చూద్దామండి. 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. ఉత్పత్తికి పుస్తక్ 12వ అధ్యాయం 12వ అధ్యాయం 1 నుంచి 4. యెహోవా నీవు లేచి ఈ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నేను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడుని అబ్రహాముతో అనగా. నేను ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయినటువంటి మా దేవా, కృపా కనికరము కలిగినటువంటి మా ప్రభువా, నీ ప్రియకుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాము దేవా. నేను కొనియాడుచుంటున్నాం. మహాదేవుడవు, మహోన్నతుడవు, అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడవు, సకల ఆశీర్వాదములకు కర్తవైనటువంటి మా ప్రభుడవు గనుక నీకు స్తోత్రములు చెల్లించి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం, నిన్ను హెచ్చిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభువా, చదువుకున్న లేఖన భాగమును మీరు దీవించండి ప్రభువా. మరి నేను నీ మాటలు మాట్లాడటకు అంతగా చాలిన వాడను కాదు. నా జ్ఞానము మా తండ్రి మరి నా యొక్క తెలివి వ్యర్థమైందని మా ప్రభా గనుక నీ పాదుల్లో మరుగుపరిచి మరుగైనటువంటి నీ మాటలు మా తండ్రి మీరు మాకు అందింపచేసి సమస్త ఘనత మా తండ్రి, సమస్త మహిమ మా తండ్రి, సమస్త ప్రభావములను మీరు పొందుదురని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనము చదువుకున్న భాగము మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని బాగా ఎరిగినటువంటి వారమే ఈ జూమ్ మీటింగ్లో ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉంటూ ఉన్నాను. గనుక మనం అందరం బాగా దేవుని వాక్యం ఎరిగినాం. మరి విశేషంగా అబ్రహాము ఎప్పుడైతే గురించి ఆలోచన చేసినప్పుడు మనమందరం ఇంకా మనమే కాదు ప్రపంచం అంతా కూడా అబ్రహామును గురించినటువంటి ఎరిగిన సంగతిని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నేను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. ఇక్కడ ప్రియులారా, అబ్రహాము విషయంలో మనం చూసినప్పుడు దేవుడు నీవు లేచి ఈ దేశము నుండి నీ బంధువుల యొద్ద నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, అబ్రహాము విషయంలో మనం చూసినప్పుడు ఈరోజు అబ్రహాము యొక్క విశ్వాసము 4 విధములుగా మెచ్చదగినదని మనం ఆ విషయాన్ని కొద్దిగా చూద్దామండి. ప్రియులారా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని, దేవునికి స్నేహితుడని యాకోబు పత్రికలో మనము చూడగలుగుతాం, గలతీ పత్రికలో కూడా. అయితే ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసము 4 విధములుగా మెచ్చదగినది. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసము పిలుపు విషయంలో మెచ్చదగినది. అబ్రహామును దేవుడు పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నీవు లేచి దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నేను బయలుదేరి నేను నీకు చూపించు దేశం నాకు వెళ్ళమంటూ ఉన్నాడు. ఈ కాలింగ్ ఆయన దేవుడు పిలిచినప్పుడు 4వ వచనం ప్రకారంగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళాను. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం.
ఈ మాటలు మనం చూసినప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనము 11వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట చూద్దామండి. అబ్రహాం విషయంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం మనం చూసినప్పుడు అక్కడ తెలియజేసిన మాట ఏంటి అని అంటే మనం చూద్దాం. అబ్రహాం విషయంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యము పొందనై ఉన్న ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళాను. ఆయన ఎక్కడికి వెళ్ళవనో అది ఎరుగక బయలు వెళ్ళాను కదా ప్రియులారా. ఇక్కడ మనం చూసినప్పుడు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము పిలువబడిన పిలుపు విశ్వాసమున పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను. మరి ఎక్కడికి వెళ్ళను అది ఎరగక బయలు వెళ్ళను. మనల్ని దేవుడు పిలిస్తే రారా నాయనా అని అంటే మనం ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటామండి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభు దేవుడైనటువంటి యెహోవా అబ్రహామును పిలిచినప్పుడు ప్రియులారా అతడు ఏమీ సందేహింపక అతడు చూసినట్టు అబ్రహాం పిలువబడిన విశ్వాసమునకు బట్టి పిలుపునకు లోబడి అనే మాట. తాను స్వాస్థ్యం పొందనై ఉన్న ప్రదేశంకు బయలు వెళ్ళాను. మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగక బయలు వెళ్ళాను. కనుక ప్రియులారా ఇక్కడ మనం చూసినప్పుడు ఈ విషయంలో అబ్రహాం పిలిచినప్పుడు అబ్రహాము దేవుని యొక్క పిలుపునకు లోబడి దేవుని యొక్క పిలుపునకు విధేయుడై అతడు బయలు వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. టుడే ఆల్సో గాడ్ ఈస్ కాలింగ్. ఈ రోజు కూడా ప్రభు మనల్ని పిలుస్తుంటున్నాం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటూ ఉన్నాడు ప్రియులారా. గనక ఆయన పిలుపు మెచ్చదగినట్టుగా చూస్తున్న సర్వ ప్రపంచానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి పిలుపు. గనక ప్రియులారా పిలుపునకు లోబడినట్టు ఎలాంటి స్థితిలో ఉంటుండగా మనల్ని పిలిచాడు అని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ మనం చూసినప్పుడు 26వ వచనంలో చూసినప్పుడు సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీరు లోకరీతిగా జ్ఞానులైనో ఘనులైనో గొప్ప వంశం వారైనో అలేకులు పిలువబడలేదు కానీ ఏ శరీర దేవుని యొక్క అతిశయపడకున్నట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకములు ఉండే వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడని ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఇక్కడ మనం కాలింగ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూస్తుంటున్నాం. పిలుపునకు ఇక్కడ సహోదరుడు మేము పిలిచిన పిలుపుని చూడేది. వాస్తవికానికి మనం చూసినటువంటి మనస్థితి కూడా లోకంలో అంత ఎన్నిక లేని వారమైనను ప్రభు మనలాంటి వారిని కూడా ఆయన పిలిచాడండి. పిలిచిన వారిని ఆయన ఏం చేశాడు చూసండి. రోమిలకు రాసినటువంటి పత్రికలో ఇలాగూ ఆయన పిలుపునకు లోబడిన వారిని ఆయన పిలేరారా లోబడినటువంటి వారిని ఆయన నీతిమంతులుగా కూడా తీర్చినట్టుగా మరి 8వ అధ్యాయం 30వ వచనంలో చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. మరి ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలుచునో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చును వారిని మహిమపరచెను అనే సంగతిని మనము చూస్తుంటున్నాం. కనుక ప్రియులారా ఈరోజు కూడా సువార్త ద్వారా, పత్రికల ద్వారా, రేడియోల ద్వారా, టీవీల ద్వారా, సభల ద్వారా, వ్యక్తిగతంగా ఎన్నో రీతులుగా వారు అయినటువంటి యేసుకొని దేవుడు ఆశిస్తూ మనము చూస్తుంటున్నాం. కనుక ప్రియులారా అబ్రహాము పిలుపుని పిలువబడి అదిగో పొందనైనటువంటి ఇంకా చాలా చూసినట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అదే 11వ ఆ 13వ వచనంలో మనం చూసినప్పుడు 11:13 వీరందరూ వాగ్దాన ఫలం అనుభవకపోయినను దూరం నుండి చూచి వాగ్దానం చేసి తాము భూమి మీద పరదేశం యాత్రికులమున్నా అని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి అనే సంగతిని
అక్కడ మనం చూస్తుంటున్నామండి. గనక అబ్రహాము పిలిచినప్పుడు ఆయన లోబడి ఉన్నప్పుడు దేవుడు అతన్ని దీవించినట్లుగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తుంటున్నాం. వాగ్దానము చేయబడినటువంటి ఆ దేశము కూడా మా తండ్రి అతడు పొందినట్టుగా మనం చూస్తున్నాం. గనక ప్రియులరా, ఇక్కడ మనం కూడా పాపాత్ములై ఉంటుండగా ప్రభు పిలుస్తుంటున్నాడు. ఆయన పిలుపునకు లోబడిన వారికి ప్రార్థన పరలోకమును మనం చూస్తుంటున్నాం. గనక అబ్రహాముకు పిలుపుకు లోబడినట్లుగా అదిగో దేవుని యొక్క వాక్యమునకు పిలుపునకు మనము లోబడి ఆయన నమ్ముకున్నట్లయితే పరలోక రాజ్యములు అనే సంగతిని మనం చూస్తుంటున్నాం. రెండవది మనం చూసినప్పుడు అబ్రహాము జీవితంలో ఇస్సాకు యొక్క జన్మమును గురించినటువంటి ఆ విశ్వాసము గొప్పదని చూస్తుంటున్నాం. రెండవదిగా మొదటిగా పిలుపు విషయంలో మెచ్చదగినది, రెండవది ఇస్సాకు యొక్క భర్త విషయంలో కూడా మెచ్చదగినది అన్నట్టుగా మనం చూసుకుంటున్నాం. అదిగో అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేస్తుంటూ ఉన్నాడు, నేను నీకు కుమారుని అనుగ్రహింపజేస్తానని. ప్రియులారా, దేవుడు వాగ్దానం చేశాడు. కనుక అది అతడు ఎలా నమ్మినప్పుడు, ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు నమ్మాడు? రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం మనం చూసినప్పుడు అక్కడ చూస్తామండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లకు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతడు ఓల్డ్ ఏజ్లో ఉన్నారు శారమ్మ గారు, మరి అబ్రహాం గారు. అయితే దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మినట్టుగా చూస్తున్నాం. మరి అతడు విశ్వాసనందు బలహీనుడు కాక రమారమి 100 గైలవలండి. అప్పటికి తన శరీర మృత్యుల్యమైనట్టు, తన శారా గర్భ మృత్యులమైనట్టు ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. అందుచేత అతనికి నీతిగా ఎంచబడని విశ్వాసము ద్వారా బలము పొందెను. గొప్ప సంగతి ఏమిటంటే, ఆయన వాగ్దానము చేసినది దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను అనే సంగతిని మనం చూస్తుంటున్నాం. మరో సంగతి అదే హెబ్రీలకు రాస్తూ చారమ్మ కూడా ఎలా చేసిందో చూడండి. హెబ్రీ 11 కూడా ఇద్దరి విశ్వాసం అక్కడ చూడతాము. 11వ అధ్యాయంలోనే, హెబ్రీలకు రాసిన 11వ అధ్యాయము 11వ వచనం అండి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను అనే సంగతిని చూస్తున్నాం. గనక ఇక్కడ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనుట ద్వారా వారు విశ్వసించారు. దే బిలీవ్డ్. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని శారమ్మ, అబ్రహాం గారు విశ్వసించి అదిగో వారు బలము పొంది చక్కని కుమారుడైనటువంటి ఇస్సాకును వారు పొందినట్టుగా మనము చూస్తుంటూ ఉన్నామండి. వాగ్దానం చేయబడినటువంటి పుత్రుడు ఇస్సాకు కనుక విశ్వాకును పొందినట్టుగా మనం చూస్తుంటున్నాం. అబ్రహాం చాలా దుఃఖంలో ఉన్నాడు. ఈ విషయంలో చాలా ధనవంతుడు గనక ఈ విషయంలో ప్రభుతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ఏంటని మనం చూసినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయము 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా అనే మాట. భూమి యొక్క వంశాలన్నీ కూడా అది ఆశీర్వదింపబడునని వాగ్దానము ఇస్సాకునందు, మరి అదేవిధంగా తన కుమారుడైనటువంటి యాకోబు యూదాలో నుండి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆ వాగ్దానము మన పట్ల కూడా నెరవేర్చినట్లుగా మనము చూస్తుంటూ ఉన్నాం. గనక ప్రియులారా, రెండో విషయాన్ని మనం చూస్తున్నప్పుడు అబ్రహాము యొక్క విశ్వాసము మెచ్చదగినంటే మొదటిగా పిలుపు విషయంలో, రెండవదిగా ఇస్సాకు యొక్క జన్మ విషయంలో, మా తండ్రి భర్త విషయంలో మనము చూడగలం. మూడవదిగా మనం చూసినప్పుడు బలి విషయంలో అది ఆదికాండం 22వ అధ్యాయంలో ఉన్నట్టు మనం చూసినప్పుడు
అబ్రహాంతో దేవుడు ఏమంటున్నాడు, నీ కుమారుడైనటువంటి ఇస్సాకును అదిగో బలిగా అర్పించమని 22 అధ్యాయంలో మనం చూస్తుంటున్నామండి. అయితే ప్రియులారా, అక్కడ మనం చూసినప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసము అక్కడ కూడా 22వ అధ్యాయం మొదటి వచనం, ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహాము పరిశోధించాను, ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడు నీకు ఒక్కడైన నీ కుమారుడనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములు ఒకదాని అందు దహన బలిగా అతడు నేను అర్పించమని చెప్పాను. కనుక ప్రియులారా, అక్కడ అర్పించమని చెప్పినప్పుడు 3వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంట కట్టి తన పనివారితో ఇద్దరిని కుమారులను ఇస్సాకును వెంటగొట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. పెందలక్కడనే. ఇట్ ఈస్ అ వెరీ హార్డ్ థింగ్ టు డూ. అది తనకు ప్రియ కుమారుడు, ముద్దుల కుమారుడు, చాలా ప్రేమిస్తున్నటువంటి కుమారుడు, అవసాన కాలం వృద్ధాప్యంలో కలిగిన కుమారుడు, తండ్రి ప్రేమిస్తున్నటువంటి కుమారుడిగా ఇస్సాకును చూస్తుంటున్నాము. అక్కడ ఆయన బలిని అర్పించమన్నప్పుడు అక్కడ పెందలకడనే తెల్లవారుజామునే అబ్రహాం లేచి అది కార్యమును జరిగిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, ఇక్కడ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి చూసినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి 2 మార్లు మనం చెప్పినట్టుగా చూడగలమండి, మత్తయి రాసిన సువార్తలోనే. ప్రియులారా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ప్రభు చెప్పాడు. అదే సమయంలో 17వ అధ్యాయంలో కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఆయన మాట వినుడి అనే సత్యాన్ని మన తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి చూస్తుంటున్నాం. ఆ ముద్దుల కుమారుణ్ణి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును తండ్రి అయినటువంటి దేవుడు కల్వరిశిలో సర్వమానవాళి పాప పరిహార నిమిత్తముగా బలియాగముగా అర్పించినట్లుగా మనము చూస్తుంటున్నాం. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకునకు సాదృశ్యంగా ఉన్నటువంటి బలి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఇక్కడ చూస్తుంటున్నాం. ఇక్కడ అబ్రహాం యొక్క విశ్వాసము ఒక మాట నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు అండి. 7వ వచనంలో చూసినప్పుడు, ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాంతో నా తండ్రి అని పిలిచాను, అందుకు అతడు ఏమి నా కుమారుడు అని. అప్పుడు అతడు ఒప్పుకొని కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకునని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ ఆ మాటను చూస్తుంటున్నాం. ప్రియులారా, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, మేము తిరిగి వచ్చేదము అనే మాట ఇక్కడ మనము చూడగలిగాం. ఆ మాటలో మనం చూసినప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసము ఎంత గొప్పదో అక్కడ విశ్వాసముతో ఆయన మాట్లాడినటువంటి మాట మనము చూడగలమండి. కనుక ఆ దాసులతో అంటున్నాడు, మీరు ఇక్కడనే ఉండండి, మేము వెళ్ళి తిరిగి వస్తాము అనే సంగతిని మనం చూస్తుంటున్నాం. కనుక అబ్రహాం యొక్క విశ్వాసము తన కుమారుడైనటువంటి బలిని అర్పించే విషయంలో గొప్ప సంగతి అని మనం చూస్తుంటున్నామండి. అదేవిధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మనందరి కొరకు బలియాగముగా అతడు అర్పించి, అదిగో ఇస్సాకు బదులుగా వధింపబడినటువంటి గొర్రెపిల్ల మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అతడు 3వ దిన తిరిగి లేచినట్టుగా మనం చూస్తుంటున్నాం. మూడవదిగా మనము చూస్తుంటుండగా అబ్రహాము తన కుమారుడైనటువంటి బలిని అర్పించే విషయంలో మెచ్చదగినది అని చూస్తున్నాం. 4వదిగా మనం చూసినప్పుడు ఇస్సాకుకు భార్యను తీసుకుని వచ్చే విషయంలో కూడా అబ్రహాం యొక్క విశ్వాసమును మనం చూస్తున్నామండి. 24వ అధ్యాయము, ఆదికాండం 24 9వ వచనం మనం చూస్తాము. ఆ దాసుడు తన యజమాడు అబ్రహాము తొడ కింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయము ప్రమాణము చేశాను. అతడు తాను యజమానుని వంటలో అక్కడ మనం చూస్తుంటున్నాము. ఇక్కడ అబ్రహాము తన పెద్ద యజమానుడు అయినటువంటి ఆ దాసుడైనటువంటి ఆ ఎలియాజరు మరి అబ్రహాము మనము చూసినప్పుడు తన కుమారుడి కొరకు వివాహ విషయంలో మనం చూసినప్పుడు అతడు జరిగించినటువంటి ఆ పెండ్లి
ఇక 24 అధ్యాయంలో అబ్రహాము కాలము గడిచిన వృద్ధి ఉండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తన కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీ కుమార్తెల్లో ఒకదాని కుమారుని పెళ్లి చేయక నా శనుల యొద్ద ఉన్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకు నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్కయు దేవుడును భూమి యొక్క దేవుడినైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనని. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన దేశమును నేను నీ కుమారుడు తీసుకొని పోవాలని అడగగా, అది ప్రియుల ఇదంతా మనమంతా ఎరిగిన సంగతే. అయితే ప్రియులారా, ఇక్కడ మనము పెళ్లి విషయంలో వివాహ విషయంలో కూడా చూసినప్పుడు అక్కడ ఆయన తెలియపరుస్తుంటున్నాడు. ఏమంటున్నాడంటే, నా స్వదేశమున నా బంధువుల వద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు అనే మాట మనం చూస్తుంటున్నాం. స్వజనుల నుండి పెళ్లి వివాహానికి వచ్చినప్పుడు కూడా మన జీవితంలో మనం చూసినప్పుడు చాలా తొందరలు జరుగుతూ ఉన్నాయండి. డబ్బు కొరకు, కట్నాల కొరకు ఎవరినైనా పర్వాలేదని పెళ్లి చేసుకునే స్థితిలో ఈరోజు మనం చూస్తున్నాం. కనుక పెళ్లి విషయంలో కూడా చాలా జాగ్రత్త మనం కలిగి ఉండాలి. మన చూసినప్పుడు మనం కూడా ప్రదానము చేయబడిన మన పెళ్లి కుమారుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు మనం ప్రదానము చేయబడిన వారంగా ఒకనాడు నా పెళ్లి జరగనేంటున్నది కనుక ఆ వివాహ విషయంలో మనం చూస్తుంటున్నాం. ప్రియుల అబ్రహాము వివాహ విషయంలో కూడా చాలా ఆయన విశ్వాసము మెచ్చదగినదనే సత్యాన్ని మనము చూస్తుంటున్నాం. గనక ప్రియుల అదేవిధంగా అబ్రహాముని గురించి మనం ఇంకా చూసుకోవచ్చు. కానీ 4 విషయాలలో మనం అబ్రహాం విషయంలో మనం చూసినప్పుడు ఆయన విశ్వాసము మెచ్చదగినదని మనం చూస్తుంటున్నాం. ఆయన పిలుపు విషయంలో, రెండవది తన కుమారుడి యొక్క ఇసాక్ యొక్క బర్త్ విషయంలో, జన్మ విషయంలో, మూడోదిగా మనం చూసినప్పుడు బలి విషయంలో, నాలుగోది వివాహ విషయంలో ఆయన విశ్వాసము చాలా మెచ్చదగినదిగా మనము చూస్తుంటున్నాం. గనక మనము కూడా ఆయన పిలుపునకు లోబడి పిలుపునకు తగినట్లుగా మన బ్రతుకును మనము జీవించాలి ప్రియులారా. అయితే ఇంకా దేవుడు పిలుస్తూ ఉంటుండగా ఇంకెవరైనా పిలుపుకు లోబడినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును సంతరక్షకుడుగా అంగీకరించి అదిగో నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను తీర్చబడి ఆయన రాజ్యానికి వారసులు కావాలని, ఆ దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదమును మనం పొందే వారంగా ఉండాలని, ఆ పిలుపు విషయంలో, భర్త విషయంలో కూడా మనము చూసినప్పుడు ఎవడైనా క్రీస్తునందున్న ఎడలు వాడు నూతన సృష్టి అని చూస్తుంటాడు. ఇంకా నూతనమైనటువంటి జన్మ పొందనట్లయితే నూతనమైనటువంటి జన్మం పొందాలి అని ఇస్సాకు బలి విషయంలో, అర్పణ విషయంలో కూడా చాలా విషయాలు ఉంటున్నాయి. ఆయన విశ్వాసం మెచ్చదగినదని, అది వివాహ విషయంలో కూడా అబ్రహాం యొక్క విశ్వాసము మెచ్చదగినదిగా మనం చూస్తుంటున్నాం. గనక అబ్రహాము జీవితంలో చాలా విషయాలు మనము నేర్చుకునవలసిన వారంగా ఉంటూ ఉన్నాం ప్రియులారా. గనక ప్రియులారా, మనం ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రభు ఎందుకొరకు మనల్ని పిలిచాడు అనే సంగతిని కొన్ని మాటలు మనం చూసినట్లయితే, కొన్ని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మరి మొదటి అధ్యాయం 9వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఒక్క మాట చూద్దామండి. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు, ఉద్దేశం అనేటువంటిది. ఒకటి, 1 Corinthians chapter 1 word 9. 1 Corinthians chapter 1 9 ఏమంటాడు? మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. వై హీ కాల్డ్ us, ఎందుకు ఆయన మనల్ని పిలిచాడు అనే సంగతిని మనం చూసినప్పుడు సహవాసము చేయడానికి మనల్ని ఆయన పిలిచినట్టుగా, ఫెలోషిప్ ఏమంటాడు? ఫెలోషిప్. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తన కుమారుడు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు, నమ్మదగిన వాడు అనే సంగతిని మనం ఈ కాల్డ్ us టు ఫెలోషిప్ విత్ గాడ్, దేవుని యొక్క స్త్రీలారా. రెండోదిగా మనం చూసినప్పుడు ఇంకోటి, ఎందుకు పిలుస్తుంటున్నాడు, కొన్ని మాటలు పిలుపు విషయంలో. మళ్ళా తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము
7వ వచనం. 1 Thessalonians chapter 4 verse 7. పరిశుద్ధులు ఉండుటక మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలిచాడు. మొదటిగా మనము తన సహవాసానికి పిలిచాడు. రెండవదిగా ప్రియులారా మనము పరిశుద్ధులుగా ఉండాలని మనల్ని పిలిచాడు. మూడవదిగా మనం చూసినప్పుడు గెలషియన్స్ చాప్టర్ 5 వర్డ్ 3. థర్డ్ థింగ్, గెలషియన్స్ చాప్టర్ 5 వర్డ్ 3. ప్రియులారా 13వ వచనం. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఎందుకు పిలిచాడండి? అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసి కొనక ప్రేమ గలివారై ఒకరికొకరు దాసులై ఉండుడి. ఏమంటున్నాడు? సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ప్రియులారా, నాలుగవదిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. 1 Corinthians chapter 17 word 15. 7:15. అవిశ్వాస అయిన ఎడబాసిన ఎడబవచ్చునట్టు అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును కానీ అట్టి సందర్భంలో సహోదరుడైన సహోదరు నిర్బంధం లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఎందుకు అండి? ఇక్కడ సమాధానము కలిగి ఉండుటకు పిలిచినట్టుగా మనము చూస్తుంటున్నాం. తెస్సలోనికి రాసిన పత్రిక 5వది, తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2 Thessalonians chapter 2 word 17. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించిన కృపా నిత్యములు ఆదరణీయు శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీరు ఉదయములను ఆదరించి ప్రతి సత్కార్యంలో ప్రతి అందు స్థిరపడును గాక అని చూస్తున్నాం. 2:14 ప్రియులారా, మీరాలకు రక్షింపబడి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా స్వార్థ వలన మమ్మను పిలుపుచెను. ఏమంటాడు? యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మనల్ని పిలిచాడు. తిమోతికి రాసినటువంటి పత్రిక 6:12. 1 Timothy chapter 6 word 12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పొరడము నిత్య జీవమును చేపట్టము దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటే జీవి నిత్య జీవము పొందడానికి ప్రియులారా మనము పిలువబడిన వారంగా ఉంటున్నాం. కనుక ఇలాగున దేవుడు తన సహవాసానికి పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు, సమాధానంగా ఉండడానికి పిలిచాడు, నిత్య మహిమ కొరకు ఆయన మన పిలిచాడు, నిత్య జీవం పొందడానికి పిలిచాడు. పిలిచినటువంటి మనం ఎలాగున ఉండాలి అనే మాట 4వ అధ్యాయంలో ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్డ్ 1 చూసినట్లయితే, ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్డ్ 1 ఏమంటాడు? కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుగానే శ్రద్ధ కలిగిన వారై ప్రేమలతో ఒకరినొకడు సహించు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను. ఏమంటాడు? మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతము గలవారై అదిగో మనము నడుచుకునాలి అనే సంగతిని మనము చూస్తుంటున్నామండి. ఇంకా 17వ వచనంలో ఏమంటాడు చూడండి, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకోవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. అన్యజనుల ఆచారాలు పద్ధతులు వారు నడుచుకున్నట్లా నడుచుకోవద్దని అదిగో ఆజ్ఞాపిస్తున్నట్టుగా మనము చూస్తుంటున్నాం. పిల్లారా, ఈ విధంగా ప్రభు పిలుపునకు తగినట్లుగా మనము నడుచుకోనాలని పిల్లారా చూస్తుంటున్నాం. అబ్రహాము దేవుడు పిలిచాడు, అయితే పిలుపుకు లోబడ్డాడు. మనం కూడా
పిలుపుకు లోబడిన వారమై ఆయన పిలుపునకు తగినట్లుగా మన జీవితంలో దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని పిలిచాడో ఆ ఉద్దేశంతో మనం ఈ లోకంలో ఆయన మహిమార్థమై జీవించి ఆయన ఘనపరిచి ఆయన్ని హెచ్చించదుము గాక. దేవుడు తన మాటలను మన ఆత్మ నిమిత్తమై దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రభువా, నీ ఘనమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామను బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాను. అబ్రహాం యొక్క జీవితంలో నుండి మీరు మాకు నేర్పించినటువంటి మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాను. అబ్రహాము మా తండ్రి మరి పిలిచినప్పుడు నీ పిలుపునకు లోబడ్డాడు. అబ్రహాం యొక్క విశ్వాసం ఎలాగున మెచ్చదగినదని 4 విషయాలు ప్రభువా మీరు మాకు తెలియపరిచారు. ఆయన పిలుపు విషయంలో ఆయన విశ్వాసం మెచ్చదగినదని, కుమారుడి యొక్క జన్మ విషయంలో ఇస్సాకు విషయంలో ఆయన విశ్వాసము మెచ్చదగినదని, బలి అర్పించే విషయంలో ఆయన విశ్వాసము మెచ్చదగినదని, వివాహ విషయంలో ఆయన విశ్వాసము మెచ్చదగినది అని మా ప్రభు అదే సమయంలో పిలుపు విషయంలో మనం చూసినప్పుడు ఏ ఉద్దేశంతో మమ్మల్ని పిలిచావో సహవాసము చేయడానికి పిలిచినావని, సమాధానంగా ఉండుటకు ప్రభు మీరు పిలిచారని, అదే సమయంలో పవిత్రంగా జీవించాలని పిలిచావని, స్వతంత్రంగా ఉండుటకు మా ప్రభు పిలిచానని, నిత్య మహిమ కొరకు పిలిచావని, నిత్య జీవం విడడానికి పిలిచావని, గనుక మేము ఈ లోకమునందు నీ మహిమార్థమై పరిశుద్ధంగా మా తండ్రి మరి నీతో సహవాసము కలిగిన వారమై ఉండి మేము జీవించాలని, పిలుపుకు తగినట్లుగా మేము జీవించి నేను మహిమపరచినట్లు ప్రభువా సహాయం అనుగ్రహింపచేయను. అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు మమ్మను కూడా నీవు ఆశీర్వదించినందు బట్టి నేను స్తుతిస్తూ నేను గణపరుస్తూ చేరువచ్చిన ప్రియబిడ్డలందరినీ బట్టి మరోసారి నేను స్తుతిస్తూ గణపరుస్తూ ప్రాణప్రియుడైనటువంటి యేసు ప్రభు నామాన స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. థాంక్